హాయ్, బాగున్నారా? ఈరోజు కంద ఆవు పిండి వేసి ఎలా ఉండాలో చూద్దాం వచ్చేయండి. మనం ఫస్ట్ కందని చిన్న చిన్న పీసెస్ తీసుకుని వాటర్లో వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. కంద అనేది చాలా మెత్తగా ఉడికిపోవాలి. ఈలోపు మనం రోడ్లోకి ఒక స్పూన్ ఆవాలు తీసుకొని కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి బాగా ఉడికిపోయాక పప్పు గుత్తి కానీ స్మాషర్ కానీ తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు, ఆవాలు వేయక్కర్లేదండి, జీలకర్ర, అలానే శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న కంద పేస్ట్ కూడా వేసుకొని ఉప్పు అలానే పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆవు పిండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత మొత్తం చల్లారిపోయాక ఒక నిమ్మబద్ద వేసుకొని కలుపుకుంటే కంద ఆవు కూర అనేది రెడీ అయిపోతుంది.